ప్రేజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము వాక్యము శరీరధారి అయిన స్థలము కాలము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ అంశ ధ్యానంలో భాగంగా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ సత్యాలు, దైవ సత్యాలు, చారిత్రక సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఎన్నో విలువైన విషయాలు గత వారం మనం తెలుసుకున్నాం. గనుక ఎవరైనా వీక్షించలేనట్లయితే గత వారపు వీడియోను కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోయే మరొక నూతనమైన అంశము పరిశుద్ధ శిశువైన యేసును ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచు ఉన్నాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వాక్య వచనాల్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 సువార్త వాక్య వచనాలు ఉన్నాయి. ఆ వాక్య వచనాల్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడిని ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పిరి అని మనం చూస్తూ ఉంటాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్న ఈ సువార్త వాక్య వచనంలో రాయబడి ఉన్న విషయాల వివరణను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. రాజైన హేరోదు దినములయందు బెత్లెహేములో పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు కన్య మరియ ద్వారా జన్మించినట్లు మనం చూడగలం. ఈ సమయంలోనే తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం నుండి పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు, కానుకలు సమర్పించుటకు, లేఖనముల నెరవేర్పులను కల్లారా చూచి దేవుణ్ణి మహిమపరచుటకు, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు ద్వారా యేసుక్రీస్తు అభిషిక్తుడైన మెస్సియాగాను దేవుడే మానవునిగా పుట్టుకగా నిర్ధారించుకున్నటకు 900 మైళ్ళు, అదేవిధంగా 6 నుండి 7 వారాల ప్రయాణాన్ని చేసి యెరూషలేమునకు వారు వచ్చి అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరాన ఉన్న దావీదు ఊరైన చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తును ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు తూర్పు దేశం నుండి ప్రయాణమై యెరూషలేమునకు ఆనాడు వచ్చినప్పుడు రోమా చక్రవర్తి చేత యోధా దేశానికి రాజుగా నియమించబడిన వానిగా మహాహేరోదును మనం చూస్తాం. ఈ మహాహేరోదు యూదులు కాడు. అయితే ఈ మహాహేరోదు ఏదోము వాడు అని మనం చూస్తాం. అంటే యాసావు సంతతికి చెందినవాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదికాండం 25వ అధ్యాయం 25-30 వచనాల్లో విషయాలు మనం చూస్తాం. అంతేకాకుండా ఈ మహాహేరోదు బహు క్రూరుడు. అయితే ఇతనికి 5 భార్యలు. ఈ 5 భార్యల్లో ఒకతే అయిన మేరియామును ఇతడు చంపించినట్లు చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. అంతేకాకుండా మేరియాము తండ్రిని, అతని 2 కుమారులను, యూదుల్లో కొందరిని చంపించడం కూడా చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా బెత్లెహేంలో చిన్నపిల్లలను చంపుటకు ఆజ్ఞ ఇచ్చిన వానిగా ఈ మహాహేరోదును మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహాహేరోదు తండ్రి పేరు అంతిపత్రి. ఈ అంతిపత్రి మరణించిన తదుపరి యూదా దేశానికి క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు రాజ్యము చేసిన వానిగా ఈ మహాహేరోదును మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రూరుడైన మహాహేరోదు చక్రవర్తి పరిపాలన కాలంలో యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించారు. అయితే బెత్లెహేములో పరిశుద్ధ శిశువుగా కన్య మరియ ద్వారా జన్మించిన యేసుక్రీస్తుని ఆరాధించుటకు తూర్పు దేశము నుండి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రంను చూచి ఆరాధించుటకు వచ్చిన వారిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ నక్షత్రము యేసుక్రీస్తు జన్మస్థలాన్ని తూర్పు దేశపు జ్ఞానులకు చూపించుటకు, ఈ సందర్భం కోసమే దేవుడు సృష్టించిన ఒక ఆకాశ గోళమని మనము తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇది యేసుక్రీస్తు తార అని తన ఆత్మ ద్వారా ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లో నమ్మకాన్ని పుట్టించాడని మత్తయి సువార్త రచయిత అయిన మత్తయి యొక్క
గట్టి నమ్మకంగా మత్తయి రాసి తెలియపరచడం ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంది. ఈ నక్షత్రం చేసినట్టుగా ఏ నక్షత్రం కానీ గ్రహము కానీ దాని అంతట అదే చేయడం అసాధ్యం. గనుకనే ఇది ఆయన నక్షత్రంగా మనం చూస్తాం. ఇది యేసు ప్రభువారి నక్షత్రంగా మనం చూస్తాం. ఇది దేవుని అద్భుతమైన పనిగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక ఆత్మీయ సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అన్ని కాలాల్లోనూ యేసుక్రీస్తుని వెదకి ఆయన్ని తెలుసుకొని ఆరాధించుకోరే వారిని దేవుడే నేరుగా ఏ పొరపాటు లేకుండా వారి గమ్యానికి నడిపిస్తాడనే ఆత్మీయ సత్యము ఈ సందర్భ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో పరిశుద్ధ శిశువుగా కన్య మరియ ద్వారా జన్మించిన యేసుక్రీస్తుని ఆరాధించుటకు, కానుకలు సమర్పించుటకు వచ్చిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. చాలామంది బోధకులు ఈ తూర్పు దేశపు జ్ఞానుల విషయమై వారి అభిప్రాయాల్ని ఈ విధంగా తెలియపరిచారు. ఏమనంటే, కొందరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు అని తెలియపరచగా, మరికొందరు బబులోనీయులే ఈ తూర్పు దేశపు జ్ఞానులని తెలియపరచడం జరిగింది. ఇంకొందరు పారసీకులే లేక జోరాస్ట్రియన్లే ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని తెలియపరిచారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధయో మనం తెలుసుకుందాం. యెహోవా దేవుని విశ్వసించలేని, యెహోవా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని, యెహోవా అని పేరుకు అర్థము తెలియని, ఆయన ప్రవక్తల ప్రవచనములలో అభిషిక్తుడు మెస్సియాకు సంబంధించిన విషయాలు ఏవో తెలియని అన్యుడికి యేసుక్రీస్తు పుట్టుక ఎలా తెలియపరచబడుతుంది అని మనం ఆలోచిస్తే తెలియపరచబడదు అని తప్పక మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. గనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు కానే కాదు, ఈ తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు కానే కాదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే సమరయులు అన్యులు కాదా? సమరయులు మెస్సియా కొరకు కనిపెట్టడం సమరయ స్త్రీ మాటల్లో మనం చూస్తూ ఉంటామని చెప్పువారు కూడా లేకపోలేదు. ఈ సమరయుల్లో కొందరు భక్తిగల సమరయులను, యూదుల దేవుణ్ణి విశ్వసించిన వారిని మనం చూస్తూ ఉంటాం. గనుక వీరిని అన్యులుగా మనం తలంచరాదు. వీరిలో కొందరు యూదుల దేవుణ్ణి విశ్వసించిన వారు కూడా ఉన్నారు. గనుక వీరిని అన్యులుగా మనం తలంచరాదు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు మీకు ఇంకా బాగుగా అర్థం అవ్వడానికి మరికొన్ని విషయాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. విగ్రహ ఆరాధికులైన బబులోనీయులు, బహుమంది దేవుళ్లను దేవతలను పూజించే కల్దీయులకు, అదేవిధంగా సూర్యచంద్ర నక్షత్రాలను పూజించే పారసీకులు లేక జోరాస్ట్రియన్లకు యూదుల రాజుగా పుట్టిన వారిని పూజించాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పూజించరు కూడా. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు పారసీకులు కానీ కల్దీయులు కానీ కారని తప్పక మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరై ఉన్నారో మనం తెలుసుకుందాం. వాక్యానుసారంగా వాక్యములో నుండి మనం తెలుసుకుందాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే యూదులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదులు అనే సత్యాన్ని తప్పక మనం గ్రహించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యూదులే జ్ఞానులుగా పిలువబడ్డారు, యూదులే జ్ఞానులుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును గురించి మనం చూస్తున్నప్పుడు, యోసేపు ఐగుప్తులో అమ్మబడిన వానిగా ఉన్నప్పుడు ఐగుప్తును ఏలే ఫరోకు ఒక కల వచ్చిందని మనం చూస్తాం. అయితే ఆ కళ దాని భావాన్ని ఫరో ఐగుప్తు శకునగాండ్రని అందరినీ, విద్వాంసులను అందరినీ పిలువనంపించి వారిని తెలియజెప్పమన్నప్పుడు వీరెవరు కూడా చెప్పలేకపోయారు. మరి ఎవరు ఆ కలభావాన్ని చెప్పారంటే యోసేపే చెప్పాడని మనం చూస్తాం. ఈ యోసేపు ఇశ్రాయేళ్ల సంతతికి చెందినవాడిగా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఐగుప్తు శకునగాండ్రులు, విద్వాంసులు జ్ఞానులా లేక ఇశ్రాయేలుల జ్ఞానులా అంటే యెహోవా దేవుని ప్రజలైన ఇశ్రాయేలే జ్ఞానులు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మనకి ఆదికాండము 41వ అధ్యాయం 8 నుండి 46 వరకు, ఆదికాండం 41వ అధ్యాయం 37 నుండి 39 వరకు మనం చూస్తున్నప్పుడు యోసేపు వివేక జ్ఞానములు గలవానిగా ఫరో చేత గుర్తించబడ్డం కూడా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా రాజైన సొలొమోను మనం చూస్తున్నప్పుడు ఇతడు యూదుల రాజుగా చరిత్రలో ఆయన జీవించిన కాలంలో అత్యున్నతమైన గొప్ప జ్ఞానిగా మనము సొలొమోనుని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4 నుండి 10లోను, దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంటే రాజైన సొలొమోను ఇతడు కూడా యూదుల రాజే, ఇతడు కూడా గొప్ప జ్ఞానిగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా
యూదా రాజుకు యెహోయాకీము కాలంలో బబులోను రాజు యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చి వారిని చెరగొని పోబడిన యూదులు బబులోని వారి కంటే 10 శ్రేష్ఠులుగా అన్ని రంగాల్లో ఉన్నట్లు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 49 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు కళ భావాన్ని, అది కూడా వచ్చిన కళను నెబుకద్నెజరు మర్చిపోయాడని మనం చూస్తాం. ఈ మర్చిపోయిన కళను, దాని భావాన్ని బబులోను జ్ఞానులు, అక్కడ ఉన్న సకల శాస్త్రాలు తెలిసిన కల్దీయులు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ కళ, దాని భావాన్ని ఎవరు చెప్పారంటే యెహోవా దేవుని ప్రజ అయిన యూదుడైన దానియేలే తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు జ్ఞానులు అంటే యూదులే అనే విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఒక యోసేపును గురించి మనం చూస్తున్నప్పుడు, సొలొమోను గురించి మనం చూస్తున్నప్పుడు, దానియేలు గురించి మనం చూస్తున్నప్పుడు, వారి కాలాల్లో అన్యులైన వారు ఉన్నారు, జ్ఞానులుగా పిలువబడిన వారు ఉన్నారు, వారు సకల శాస్త్రాలు అభ్యసించిన వారు ఉన్నారు. కానీ వారందరికంటే గొప్ప జ్ఞానులుగా పిలువబడిన వారుగా యోసేపును, సొలొమోన్ని, దానియేలును మనం చూస్తాం. వీరందరూ ఎవరంటే యూదులు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు జ్ఞానులంటే యూదులే, యెహోవా దేవుని ప్రజలే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విధమైన ఉదాహరణలు అనేకమైనవి దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. గనుక నిజదేవుని ప్రజల కన్నా నిజదేవుని ప్రజలు కాని వారిని జ్ఞానులు అని చెప్పుట వాక్య విరుద్ధమైన బోధ అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదులే అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఇందులో కొందరు చెరగొని పోబడిన వారు కాగా, మరికొందరు చెదిరిపోయి ఆయా దేశాల్లో ఆశ్రయమును పొందిన వారిగా మనం చూస్తాం. అంటే జ్ఞానులుగా ఉన్నారు, కానీ వారు కొంతమంది చెరగొని పోబడిన వారు ఉన్నారు, కొంతమంది ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారుగా ఉన్నారు. కానీ జ్ఞానులు ఎవరంటే యూదులే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే యూదులే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యూదుల గురించి మనం చూస్తున్నప్పుడు వారు చెరగొనిపోబడిన, చెదిరిపోయిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యూదులుగానే ఉంటారనే విషయాలు మీకు అర్థమవుటకు మరి వివరంగా నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదులు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేత చెరగొనిపోబడి బబులోనులోను, యూఫ్రటీసు, టైగ్రీస్ నదులకు తూర్పు దిక్కున దేవునిచే నాటబడిన యూదులై ఉన్నారనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. వీరిలో కొందరు ఇంకా ఇప్పటికీ ఇక్కడే ఉన్నారనే విషయము మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు వారు ఏ దేశంలో ఉన్నా వారి ఉనికిని వారు కోల్పోరు. అది వారిలో ఉన్న విశేషమై ఉన్నది. వారి దేవుని తప్ప వేరొకరిని పూజించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి భాషను వారు మాట్లాడుతారు, వారి పిల్లలకు కూడా వారి భాషను వారు నేర్పుతారు. వారు ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ లేఖనాల్ని చదువుతారు, తమ పిల్లలకు షిమాని నేర్పుతారు. షిమా అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి 25 వరకు రాయబడిన వాక్య భాగములు ఉన్నాయి. వారి కుమారులకు 8వ రోజున తప్పక సున్నతి చేస్తారు. విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరిస్తారు. వారి పిల్లల్ని వేరే వారికి ఇవ్వరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకరి పిల్లల్ని వారి పిల్లలకు చేసుకోరు. అంటే వారు వేరొకరికి వారి పిల్లల్ని వివాహానికి కోరు, వేరొకరిని కూడా వారికి వివాహం చేసుకోరు. యూదులుగానే వారు వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము వైపు తిరిగి రోజుకు 3 సార్లు ప్రార్థించేవారుగా ఈ యూదులను మనం చూస్తాం. మెస్సియా కొరకు ఎదురు చూస్తారు. ఈ విధంగా చూచేవారు మెస్సియా పుట్టినప్పుడు ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని చూచి యూదుల రాజే పుట్టాడని నమ్మి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని తమ ఒంటెల మీద వేసుకొని యెరూషలేము వైపు బయలుదేరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాల్ని రోజు చదువుతూ మెస్సియా కొరకు ఎదురు చూసే యూదులే అని అనడంలో ఎటువంటి సందేహమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తూర్పు దేశపు జ్ఞానులైన యూదులు 500 సంవత్సరాల తరువాత పుట్టిన యూదులు గనుక వీరికి దారి చూపడం కోసం దేవుడే ఆకాశంలో నక్షత్రాన్ని నిలిపాడనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. కనుక ఈ విషయాలన్నిటి ద్వారా మనకేం తెలియజేయబడుతుందంటే తూర్పు దేశపు జ్ఞానులు యూదులు అని మన విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని ప్రజలైన యూదులు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన
తూర్పు దేశ జ్ఞానులు ఎవరై ఉన్నారో తెలుసా అనే ప్రశ్నతో మనం ప్రారంభించుకొని వారు యూదులు అనే సత్యాన్ని వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎన్నెన్నో విలువైన విషయాలు ఈ రోజున మన ధ్యానాంశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. వీక్షించిన మీరు అనేకులకు ఈ వీడియోని పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దిన ఈ అంశ ధ్యానం ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు మేము ధ్యానం చేసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వీక్షించడమే కాకుండా అనేకులకు దేవా ఈ కార్యక్రమాలను పరిచయం చేస్తూ అనేకుల ఆత్మీయ క్షేమాభివృద్ధికి దేవ ప్రోత్సాహకరంగా వారు ఉండేటట్లు మీరు సహాయం చేయండి. మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వచ్చే వారం దేవ మరికొన్ని దేవ నూతనమైన విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఈ విషయాలు ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా నీ నామమునకై మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.